హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ 1. ఈరోజు కొన్ని కామెడీల గురించి తెలుసుకుందాం. భార్య వెళ్ళి గడ్డం గీయించుకొని రండి అని భర్తను అంటుంది. అప్పుడు భర్త, గడ్డం ఉంటే నీకేమైనా ఇబ్బందా అంటాడు. అప్పుడు భార్య, పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు, మీ ఇంటికి ఎవరో బాబా వచ్చారట కదా, కరోనా ఎవరికీ సోకకుండా తాయెత్తు ఏమన్నా ఇస్తాడా అని అడుగుతున్నారు. No, 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 no. తమ మ్యారేజ్ సర్టిఫికేట్ను దాదాపు గంట నుండి తదేకంగా చూస్తున్న భర్తను అడిగింది ఆండాలు. ఏంటండి, గంట నుండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ను అలా చూస్తున్నారు అని. అప్పుడు భర్త, ఎక్స్పైరీ డేట్ ఏమన్నా రాసి ఉంటే కనబడుతుందేమోనని చూస్తున్నా, రాసినట్టు లేడు ఎదవ అని అంటాడు. భార్య, పెళ్ళి తర్వాత మీరు నన్ను ప్రేమించడమే లేదు అన్నది. అప్పుడు భర్త, ఎగ్జామ్ రాశాక కూడా ఎవరైనా చదువుతారా అని అంటాడు. No, 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 no. భార్యాభర్తలు సాయంత్రం షాపు నుంచి బయటకు వస్తుండగా ఒక బిచ్చగాడు, అప్సరసలాగా ఉన్నావు తల్లి, ఓ 5 రూపాయలు ధర్మం చేయమ్మా, గుడ్డోడిని అని అంటాడు. అప్పుడు భర్త, నిజంగా గుడ్డోడే, ఇచ్చేయి 5 రూపాయలు అని అంటాడు. భార్య కొత్త సిమ్ కార్డ్ తీసుకుంది. భర్తకు సర్ప్రైజ్ ఇద్దామని కిచెన్లోకి వెళ్ళి భర్తకు ఫోన్ చేసింది. భర్త ఫోన్ లిఫ్ట్ చేయగానే హాయ్ డార్లింగ్ అంది. భర్త కంగారు పడుతూ, తర్వాత చెయ్యి, ఇంట్లో రాక్షసి ఉంది అన్నాడు. అంతే, ప్రస్తుతం భర్త ఐసీయూలో ఉన్నాడు. No, 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 no. భార్య భర్తతో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు భర్త ఆత్మహత్య చేసుకోవడానికి అని చెప్తాడు. అప్పుడు భార్య, ఒక సంచి కూడా పట్టుకెళ్ళకూడదు అంటే భర్త వెంటనే అదెందుకు అని అడుగుతాడు. అప్పుడు భార్య, ఒకవేళ మీరు నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు 1 కేజీ టమాటాలు, 1/2 కేజీ చింతపండు తెస్తారని అని చెప్తుంది. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్, అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.